తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు చేస్తున్నారు. ప్రధాన రహదారిలో ఉన్న గేటును మూసివేసి టెంపుల్ వైపు ఉన్న గేటునే రాకపోకలకు వాడాలనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ గొప్ప విజయాలు సాధించినప్పుడు కూడా ఇవే పద్ధతులు ఉన్నాయని, ఓడినప్పుడే లోపాలు చూసుకోవటం ఎందుకన్న సెటైర్లు సహజంగానే వస్తాయి. చేయాల్సింది పార్టీ ఆఫీస్కు వాస్తు మార్పులు కాదని, చేసిన తప్పులు దిద్దుకోవడం అన్న కామెంట్లు కూడా గట్టిగానే బీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి. అందులో మొదటిది పార్టీ పేరు మార్చడం. భారత రాష్ట్ర సమితిని సమస్యలు చుట్టుముట్టాయి. సమస్యల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కటి కూడా రిలీఫ్ ఇచ్చే ఘటన జరగలేదు. నేతలంతా వెళ్లిపోతున్నారు. పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఆఫీస్ తెలంగాణ భవన్లో భారీగా వాస్తు మార్పులు చేయిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోగా ఎంపీ ఎన్నికల్లోనైనా మెరుగైన స్థానాలు దక్కించుకొని పార్టీకి పునర్వైభవం తీసుకువద్దామని భావించగా పార్టీ నుంచి నేతల వలసలు గులాబీ పార్టీని మరింత కుంగదీస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశానికి అగ్గి పెట్టాలనుకుని కేసీఆర్ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే తాను దేశంలో పెట్టాలనుకున్న అగ్గి కాస్త ముందుగా తన పార్టీకి అంటుకుంది. దహనమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అర్జెంటుగా తమకు తాము పెట్టుకున్న అగ్గిని ఆపుకోవాలని, పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలన్న వాదనను మిగిలిపోయిన పార్టీ నేతలు గట్టిగా వినిపిస్తున్నారు. మొదట ఈ వాదన కడియం శ్రీహరి తీసుకొచ్చారు. 3 నెలలు తిరిగేసరికి ఆయన గుడ్ బై చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క నేత అదే డిమాండ్తో ఉన్నారు. కేసీఆర్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. కానీ పార్లమెంటు ఎన్నికల వరకు ఆగుదామని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే అగ్గి పెట్టేసుకుని కాల్ చేసుకుని ఇప్పుడు మళ్లీ ఆర్పుకుంటే ఏం ప్రయోజనం అన్న వాదన కూడా ఉంది. అయినా మూలాలను వెతుక్కుంటే తప్పు లేదని, బయటపడవచ్చన్న ఆశాభావం ఎక్కువ మంది నేతల్లో కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా 2001వ సంవత్సరంలో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని 22 సంవత్సరాల తర్వాత 2022 భారత రాష్ట్ర సమితిగా మార్చింది. జాతీయ పార్టీగా దేశంలో అగ్గి పెడతానని కేసీఆర్ నమ్మకంతో ప్రకటించేవారు. పార్టీ విస్తరించేందుకు మహారాష్ట్రలో బీఆర్ఎస్ తరపున అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒడిషా నుంచి మాజీ కేంద్ర మంత్రి గిరిధర్ గమాంగ్ని, ఆయన కుమారుణ్ణి పార్టీలో చేర్చుకున్నారు. ఈ ఉత్సాహంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా నిర్ణయించారు. పార్టీ పేరు మార్చిన తర్వాత చాలా ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో వచ్చినా పోటీ చేయలేదు. చివరికి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. వాస్తు అనేది నమ్మకమని, కానీ పార్టీ పేరును మార్చడం అనేది చాలా ముఖ్యమన్న డిమాండ్ కూడా అంతకంతకు పెరుగుతోంది. తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ లో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినట్లుగా క్యాడర్ భావిస్తోంది. దీంతో ఓటర్లు బీఆర్ఎస్ ను తిరస్కరించారని కొందరు తెలంగాణ వాదులు విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీ పేరులో తెలంగాణ పేరు తొలగించటం వల్ల ఆ పార్టీ అస్తిత్వానికి ప్రమాదంగా మారిందని బీఆర్ఎస్ నేతల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం లేదు. బీఆర్ఎస్ ను కాపాడుకోవడమే కష్టమన్నట్లుగా మారింది. అందుకే పేరు మార్పు కోసం న్యాయ నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి వెంటనే పేరు మార్చి ఎన్నికల సంఘానికి తీర్మానం పంపే అవకాశం ఉంది. పేరు తప్ప టీఆర్ఎస్ లో ఏమీ మారలేదు. ఇప్పుడు ఆ పేరు మార్పు కూడా ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.